పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి మనందరికీ తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది భారత ఆర్మీ. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడంపై సినీ రాజకీయ ప్రముఖులు స్పందించారు. ఈ ఘటనపై సానియా మీర్జా రియాక్ట్ అయ్యారు. పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను ఆమె సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతూ ఉన్నాయి. ఒకే ఒక ఫోటోతో భారత్ తన సందేశాన్ని స్పష్టంగా వినిపించింది. ఇదే మా దేశం అంటూ సానియా మిర్జా ఒక శక్తివంతమైన చిత్రాన్ని పంచుకున్నారు. ఆ ఫోటోలో కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అనే ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు. వీరిద్దరూ ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన వివరాలను దేశానికి తెలియజేశారు. విశేషం ఏంటంటే కల్నల్ సోఫియా ఒక ముస్లిం కాగా వింగ్ కమాండర్ వ్యోమిక ఓ సిక్కు. వీరిద్దరి పక్కనే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కాశ్మీరీ పండిట్ కూడా ఉండటం ఆ ఫోటోలోని ఐక్యతను మరింతగా చాటి చెప్తోంది. పహల్గాంలో ఉగ్రవాదులు మత ప్రాతిపదికన ప్రజలను లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో ఈ ముగ్గురు వేర్వేరు మతాలకు చెందిన ఉన్నతాధికారులు కలిసి నిలబడటం దేశ సమైక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. సానియా మిర్జా ఈ ఫోటోను షేర్ చేస్తూ భారతదేశం యొక్క బలం దాని భిన్నత్వంలోనే ఉందని గట్టిగా చాటి చెప్పారు. సానియా మిర్జా చేసిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. నెటిజన్లు ఆమె దేశభక్తిని, ధైర్యాన్ని కొనియాడుతూ ఉన్నారు. ఇదే నిజమైన భారతదేశం. సానియా గారు గర్వంగా ఉంది. మతాల మధ్య చిచ్చు పెట్టేవారికి ఇది గట్టి సమాధానం అంటూ కమెంట్లు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అయితే కొందరు మాత్రం సానియా మిర్జా పాకిస్తాన్ కు కోడలు అయినప్పటికీ కూడా భారతదేశానికి మద్దతు తెలుపుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఆమె వ్యాఖ్యలను రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ సానియా మిర్జా చేసిన ఈ ఒక్క పోస్ట్ ఆపరేషన్ సింధూర్ యొక్క ప్రాముఖ్యతను, దేశ సమైక్యతను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లింది అనడంలో సందేహమే లేదు. ఆమె ధైర్యానికి, స్పష్టమైన అభిప్రాయానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తూ ఉన్నాయి.